హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 2055కు శూన్య ఉద్గార స్థితికి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100వ వార్షికోత్సవం జరుపుకునే 2055 నాటికి శూన్య ఉద్గార స్థితికి చేరుస్తామని బ్యాంకు చైర్మన్ అయిన చల్లా శ్రీనివాసులు వెల్లడించారు. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఐసీసీ అవార్డులు అందుకున్న బుమ్రా. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డులు అందుకున్నాడు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని బుమ్రా తీసుకున్నాడు. 2024 సంవత్సరానికి గాను బుమ్రా ఈ అవార్డులను అందుకున్నాడు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే కమలా హారిస్కు ప్రతిష్టాత్మక పురస్కారం. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు అయిన కమలా హారిస్ ప్రతిష్టాత్మక నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ NAACP ఇచ్చే చైర్మన్ అవార్డును లాస్ ఏంజిల్స్లో స్వీకరించారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. బంగ్లాదేశ్ భారత్కి మధ్య హాట్లైన్ అని. సో ఆ వీడియోని పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాంట్లో భాగంగానే పాక్ బంగ్లా చెట్టాపట్టాల్. ఇటీవల కాలంలో భారత్తో సంబంధాలను దూరం చేసుకుంటున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్కు చేరువవుతుంది. గతేడాది విద్యార్థి ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తరువాత అధికారం చేపట్టిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పాక్తో దోస్తీకి తహతహలాడుతోంది. 1971లో పాక్ బంగ్లాలుగా విడిపోయిన ఈ రెండు దేశాలు ఇప్పుడు తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. 1971లో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ వేరుపడి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు వాణిజ్యపరమైన ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ఇటీవల బంగ్లాదేశ్ భారతదేశంతో సంబంధాలను దూరం చేసుకొని వాణిజ్యపరంగా పాకిస్తాన్తో చేరువవుతుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. అల్ట్రాసౌండ్తో ప్రోస్టేట్ క్యాన్సర్కు చెక్. అల్ట్రాసౌండ్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా సర్జరీ అవసరం లేకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ను సమర్థవంతంగా అడ్డుకోవచ్చని రైస్ వర్సిటీ, వండర్బిల్ట్ వర్సిటీ పరిశోధకులు నిరూపించారు. ట్రయల్కు అల్ట్రాసౌండ్ FUSను చేర్చడం ద్వారా క్యాన్సర్ కణుతుల పరిమాణాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్ టుడే 24th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.